వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని, నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. వర్షాలతో ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా చూడాలంటూ స్పష్టం చేశారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డులతో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ నిరంతరం క్షేత్రస్థాయిలో తగిన సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ ఉండాలంటూ ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సిఎస్ లతో పాటు సీనియర్ ఉన్నతాధికారులందరితో కలిసి అత్యవసరంగా సమీక్ష నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో పచ్చదనం విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో చేపడుతున్న వన మహోత్సవం 2026 ను ఈ నెల 18వ తేదీన ఘనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ ఏడాది దీనికి సంబంధించి 16 కోట్ల పైచిలకు మొక్కలు నాటడం లక్ష్యంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. శాఖల వారీగా లక్ష్యాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే 12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భూముల్ని కాపాడటం, పచ్చదనం పెంచడమే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పేపర్ లీక్లపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పోరు. దేశంలో సంచలనం సృష్టిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు దేశంలోని ప్రముఖ ఎడ్యుకేషన్ హబ్లలో వరుసగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 17వ తేదీన రాజస్థాన్ లోని కోటా నుంచి ఈ సదస్సులు ఘనంగా ప్రారంభం కానున్నాయి. రాజకీయాలకు అతీతంగా మరి విద్యార్థులందరినీ ఏకం చేయడం, పరీక్షల లీకేజీ వల్ల నష్టపోయిన యువతకు ఒకే వేదికను కల్పించి ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. భారతదేశ యువత ఎదుర్కొంటున్న ఈ తీవ్ర సంక్షోభంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్ర చర్చకు పట్టుబడతామంటూ కూడా వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆ ఆర్ఓను ఉరి తీసినా తప్పులేదంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర విషయాలపై కాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం వల్లే గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలంటూ కూడా సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్ సిటీని అడ్డుకుంటామంటాం బీఆర్ఎస్ నేతల మూర్ఖత్వం అంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిపై వ్యక్తిగత కక్షతో మాట్లాడటం మానుకోవాలంటూ సూచించారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు చేయాలనుకుంటే నాడు వారు అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీ, తెచ్చిన అప్పులపై ప్రజలకు వారు వివరణ ఇచ్చి ఆ తర్వాత యాత్రలు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయం అంటూ కూడా పేర్కొన్నారు. తాము అరాచకం చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న 8 మంది బీజేపీ ఎంపీలు ఘోరంగా ఓడిపోవడం ఖాయమంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు జోస్యం చెప్పారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ, బీఆర్ఎస్ లు కుట్ర. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు నాడు భారీగా కుట్రలు చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక వాటిని అడ్డుకోవడంతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు అబద్దాలరావుగా మారారంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి రావాల్సిన వాటాలు ప్రైవేటు సంస్థలకు చెందేలా ప్రయత్నాలు చేశారంటూ నిప్పులు చెరిగారు. సింగరేణిలో కార్మికుల వారసులకు 355 మంది సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, కిషన్ రెడ్డికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే నాడు 2023లో తాడిచెర్ల 2 బ్లాక్ సింగరేణికి దక్కేలా చూసేవారు. ఈ విషయంపై నేనే లేఖ రాసి పలుమార్లు స్వయంగా కలిస్తే స్పందించకపోగా సత్తుపల్లి 3, కోల్ బ్లాక్ 3, కొయ్యగూడ వేలల్లో కూడా సింగరేణి పాల్గొనకుండా చేశారంటూ నిప్పులు చెరిగారు. ఆయనకు అనుకూలమైన 2 ప్రైవేట్ వ్యక్తుల కోసం సింగరేణికి మరి 9,746 కోట్ల రూపాయలు లాభం పోయేలా కుట్రపూర్తంగా వ్యవహరించారంటూ ధ్వజమెత్తారు. ఇక్కడ
ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్ గా మన హైదరాబాద్ నిలుస్తుందంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. వైద్య రంగంలో ఏఐ వినియోగంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామంటూ డాక్టర్ జిఎస్ రావు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వన్ బయో పేరిట ఒక ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వివరించారు. సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామంటూ పేర్కొన్నారు.